నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సభాకల్పతరం ముందే చాలా విశేషమైనటువంటి రోజు. ఇంతమంది భారద్వాజ స కాశ్యప స కౌండిన్య స విశ్వామిత్ర అథమర్షణ వశిష్ఠ ఇట్లా అనేకమైనటువంటి గౌతమ అనేకమైనటువంటి గోత్రాలకు చెందినటువంటి ఆ ఋషి పరంపరకి చెందినటువంటి ఇంతమందిని ఓ దగ్గర కూర్చోవడం, అంతమంది ఋషులని చూసిన ఆనందం ఎలాంటిదో అంత ఆనందాన్ని కలిగించే ఘట్టం చాలా విశేషం. మా బాలా శ్రీనివాస్ గారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని ఏర్పాటు చేసి కార్తీక వనభోజనాలు, సమారాధనలు, అలాగే కరోనా సమయంలో మిగతా అందరికీ ఎవరి దగ్గర నుంచైనా యాచించో భయపెట్టో బతుకులాడో బాబాలో తీసుకునేటటువంటి లక్షణం ఉంటుంది. కానీ ఇందాక ప్రదీప్ గారు చెప్పారు, మనకు యాటిట్యూడ్ అనేది ఉంటుంది. స్కిల్ నాలెడ్జ్తో పాటు యాటిట్యూడ్. ఏమిటి ఆ యాటిట్యూడ్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి మన స్థాయిని తగ్గించుకోవాలంటే సిగ్గుపడదు. అది గుర్తించి బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున అద్భుతంగా అప్పుడు భోజనానికి అవసరమైనటువంటి ఏర్పాటు నేనే ప్రత్యక్ష సాక్షి. కొన్ని వేల మందికి వాళ్ళు ఈ సంస్థ తరఫున అవసరమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ అందించారు. ఒకసారి గట్టిగా కంఠధ్వనితో. నోటి మాట చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, చేతతో ఏదైనా చేసేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. అలా చేతలతో చేసి చూపించేవాళ్ళు మా బాలా శ్రీనివాస్ గారు, గాంధీ గారు. ఇంకొక ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఏమండి ఇలా సమారాధనలు కష్టంలో ఉన్నవాళ్ళు కాదు, కష్టాలని తీర్చే సమర్థులు కూడా చాలా మంది మన బ్రాహ్మణత్వంలో ఉన్నారు. వాళ్ళు అర్చకుల రూపంలో ఉన్నారు. మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠాల యొక్క ప్రధానమైన అర్చకులందరినీ ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా అర్చించుకున్నటువంటి గొప్ప సంస్థ బ్రాహ్మణ సంక్షేమ వేదిక. అనేకమైనటువంటి నదీ నదాల యొక్క జలాలను తీసుకొని వచ్చి ఇక్కడే ఈ హైదరాబాద్లోనే వాళ్ళందరినీ గురించి విశేషంగా అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు ఈ సంస్థ తరఫున. దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి, నేను సాక్షిని కాబట్టి నిస్సంకోచంగా చెప్పచ్చు. అలా నిర్వహించడమే కాకుండా బ్రాహ్మణులలో ఉన్నటువంటి డాక్టర్లందరినీ పిలిచి వాళ్ళందరినీ సత్కరించడం, బ్రాహ్మణులలో ఉన్నటువంటి లాయర్లందరినీ పిలిచి వాళ్ళని సత్కరించడం, జ్యోతిష్యులందరినీ ఆహ్వానించి వాళ్ళని సత్కరించుకోవడం, అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ని వీళ్ళని పిలిచి సత్కరించుకోవడం. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే బ్రాహ్మణత్వం అంటేనే ఐటీ. ఐటీ అంటే బ్రాహ్మణత్వం. అదేమిటండి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ సృష్టిలో గ్రహాలలో ఏమవుతుంది, స్వర్గాది లోకాలలో ఏమవుతుంది, నరకాది లోకాలలో ఏమవుతుంది, ఈ భూమండలంలో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి, ఏ వృక్ష జాతులు ఉన్నాయి, ఏ జంతు జాతులు ఉన్నాయి, ఎవరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎవరి రక్తంలో DNA ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా చూడాలి, వైద్య శాస్త్రాన్ని ముందరికి ఎట్లా తీసుకొని వెళ్ళాలి, అలాగే మిగతా సమాజంలో అవసరమైనటువంటి ఎకనామిక్స్ మిగతా అన్ని కులాలని జాగ్రత్తగా కలుపుకుంటూ తీసుకెళ్లి ఈ దేశాన్ని ధర్మం నుంచి తప్పకుండా కాపాడినటువంటి ఒక్క కులము సమస్త వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ వ్యవస్థ. సాహిత్యంతో కాపాడారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి కాపాడారు. చాలా విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఏ విత్తనం ఏ సమయంలో నాటితే ఈ పంట పాడుగాదు. ఈ రోజుకి మోస్ట్ అడ్వాన్స్డ్ వాళ్ళందరూ వాడుతున్నటువంటిది ఇదే. మొన్న మధ్య అమెరికాలో ఓ డాక్టర్ దగ్గరికి పసి పిల్లల్ని తీసుకొని వెళ్తే తల కొంచెం బాగా ఎక్కువగా ఉబ్బి ఉంది. ఆ డాక్టర్స్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి, ఎవరు ఎక్కువ ముట్టుకోవద్దు, అది చేయొద్దు ఇది చేయొద్దు అని రకరకాల కండిషన్స్ పెడితే
ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గౌతమ గోత్రానికి చెందినటువంటి బాబు గారు వాళ్ళ మొహం అని చెప్పి వాళ్ళ తలని మొత్తం ఇట్లా పుట్టిన వెంటనే కాస్త పిసికి శుభ్రం చేసి నార్మల్ చేస్తే ఆ డాక్టర్సే చూసి ఆ తలని ఆశ్చర్యపోయి మ్యానీస్ ఎడ్యుకేషన్ అని అమెరికాలో ఇవాళ మన పూర్వపు నానమ్మలు పిల్లల్ని ఎలా చూసేవాళ్ళు, ఆములను ఎక్కడ పోసేవాళ్ళు, ఆఖరికి నవరంధ్రాలను ఇలా తెరిచి మొహమాటం లేకుండా ఊది స్నానం చేయించేటటువంటి మహత్తరమైన వైద్య విధానం ఈ దేశంలో కాపాడినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇలా అనేకమైనటువంటి విద్యల్లో ఒక విద్యలో కాదు, మీరు తర్కం, వ్యాకరణం, న్యాయం, వేదాంతం, మీమాంస, ఏమంటే రక్తవర్ణం, రక్తగంధ, రక్తపుష్పం అని మొత్తం ఇక్కడ కూర్చొని కుజగ్రహానికి పూజ చేస్తే ఇవాళ శాటిలైట్ పంపించి ఏమిటంటే చెప్పింది ఎర్రటి వర్ణంలో ఉంటాడు అని ఆయనకు సంబంధించినటువంటి విశేషాలని. శనిగ్రహం నల్లగా ఉంటుంది, ఇక్కడ ముందే చెప్పారు నీలవర్ణంలో ఉంటుంది. వాడు మరి టెలిస్కోప్ కనుక్కుంటే 1650 ఎప్పుడు మన వాళ్ళు కనుక్కున్నారు, ఎప్పుడు ఇవన్నీ దర్శించారు. కాబట్టి విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దురదృష్టమో దురదృష్టమో 150 కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్నారు. ఒకప్పుడు 5 కోట్ల జనాభా ఉండేవాళ్ళు. 5 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఈ సనాతనమైన వైదిక ధర్మాన్ని మనం ఎంత కాపాడుకున్నామో అందులో శతాంశము, సహస్రాంశము 150 కోట్ల మంది ఉండి కూడా మనం కాపాడుకోలేకపోతున్నాము. కానీ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభంజనం వచ్చిన తర్వాత ఇవాళ అనేకమైనటువంటి విద్యలకు సంబంధించిన విషయాల్ని గూగుల్ చేసి మన ధర్మానికి సంబంధించిన విషయాల్ని మనం చూసుకోగలుగుతున్నాము. అంటే బ్రాహ్మణ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రధానంగా కూర్చొని తపస్సులాగా పని చేస్తే ఇవాళ మనం చూడగలుగుతాం. కాబట్టి ఇవాళ విశేషంగా వీళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి దాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్రాహ్మణులు ఎక్కాక వారు మల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఐటీ ఇండస్ట్రీ కనుక లేకపోతే బ్రాహ్మణ పరిస్థితి ఏమిటి అన్నారు. నేను దానికి వ్యతిరేకంగా చెప్తున్నాను. బ్రాహ్మణులు కనుక లేకపోతే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిస్థితి ప్రపంచంలో ఏమిటి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అంత విశేషమైనటువంటి సేవ బ్రాహ్మణుడి వాళ్ళ ఐటీ ద్వారా ప్రపంచంలో మిగతా ఏ విద్యైనా ఒక నటనకే పరిమితం. మా రాకేష్ రాఘవ్ గారు కానీ ప్రదీప్ గారు కానీ నటిస్తే అక్కడికే పోయారు, అక్కడికే ఆగిపోతుంది. మా సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన వారు పెద్దలు దైవజ్ఞ శర్మగా అక్కడికే వాళ్ళు పరిమితం. కానీ ఐటీ అనేటటువంటిది ఏమిటయ్యే ఆశ్చర్యం, వీరు అర్చనలకే పరిమితం మా లక్ష్మీ నరసింహాచార్యులు. కానీ ఐటీలో గొప్పతనం అది వేరు పెట్టని రంగం ఉండదు. ప్రపంచంలో ఎన్ని రంగాలు ఉన్నాయో ఆ అన్ని రంగాల్లో వేరుపెట్టేటటువంటి సంస్థ, అన్నిటికీ సహకరించేటువంటి సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మంచి చెడు రెండింటికి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి వ్యవస్థ. మన పూర్వీకులు ఏనాడో ఈ క్లౌడ్ టెక్నాలజీస్ గురించి, ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్న క్లౌడ్ టెక్నాలజీ, రామచంద్రమూర్తి మేఘాలని బట్టి మేఘ సందేశాలను తీసుకొని చెప్తూ ఉండేవారు. క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏమిటయ్యా, ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్నంతా ఓ బ్రాహ్మణుల దగ్గర పెట్టుకొని తన పంచాంగంలో నుంచో తనకు సంబంధించినటువంటి తన దగ్గర ఉండేటటువంటి శాస్త్రాల నుంచో తీసి అవసరమైనటువంటి సొల్యూషన్స్, ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి సొల్యూషన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ ఐటీ చేస్తున్నటువంటిది. మీలో ఎవరైనా మీమాంసా శాస్త్రం కనుక చదివితే ఎగ్జాక్ట్ మీమాంసా శాస్త్రంలో ఏ కమాండ్స్ ఉంటాయో మీరు డెవలప్ చేసేటటువంటి ఐటీలో 100% అవే సూత్రాలను వాడుతున్నారు తప్ప వేరే సూత్రాలు లేవు. ఇది నేను ఘంటాపరంగా చెప్తున్నాను. కావాలంటే వెళ్ళి మీరు ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని తీసి పూర్వ మీమాంసా శాస్త్రాన్ని తీసి పూర్వపక్షము అలాగే దానికి సిద్ధాంతము ఈ రెండు చేస్తూ ఆ సిద్ధాంతాన్ని ఎలా పెడతారో దాన్నే కమాండ్ అంటారు. ఆ కమాండ్స్ ని ఇవాళ మొత్తం ఎక్కడి నుంచి తీసుకుంది ప్రపంచము అంటే మనకి సంబంధించినటువంటి ఉత్తర మీమాంసలు ఇచ్చే ప్రధానంగా తీసుకుంది. కాబట్టి ఈ విజయం అంతా బాగానే ఉందండి. ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి ఈ లాయర్లని, డాక్టర్లని, ఐటీ ప్రొఫెషనల్స్ అని ఎందుకు అంటే అమ్మా ఇది చాలా ప్రధానమైన విషయం. ఈ లైఫ్ లో రెండు ఉంటాయండి. ఒకటి కెరీర్ గోల్, రెండోది లైఫ్ గోల్.
ఇప్పుడు మీరు నగర చెప్పండి, ఐటీ రంగం చెప్పండి, వైద్యం చెప్పండి, లేదు ఇంకొక రంగం చెప్పండి, ఇవన్నీ కెరీర్ ఓరియంటెడ్. బ్రాహ్మణత్వం అనేటటువంటిది లైఫ్ గోల్ ఓరియంటెడ్. అందుకనే ఇందాక వాళ్ళు నేను గూగుల్లో సెర్చ్ చేసి ఏమిటయ్యా బ్రాహ్మణత్వానికి నేను చూసినటువంటిది అంటే, ఎవరైతే సెల్ఫ్ తీసుకొని హైయెస్ట్ బీయింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అంటే స్వస్వరూపానుసంధానం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. నాకు ఆ బ్రహ్మానికి అభేదము అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి లైఫ్ గోల్ని మర్చిపోకండి. కెరీర్ గోల్లో జాబ్స్, ఇందాకే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనేక మంది, ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రముఖులు అందరి పేర్లు చెప్పాలంటే సమయం అవుతుంది. కానీ ఒక్కొక్కళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట చాలా గొప్పగా ఈ బ్రాహ్మణ ధర్మానికి సంబంధించి మా దగ్గర ఉద్యోగాలు ఎలా ఇస్తాం, ఈ విధంగా చేయూతనిస్తాం అని చెబుతూనే ఎలా అయితే ఉద్యోగాలు ఇస్తున్నారో అలాగే బ్రాహ్మణత్వం అంటే ఏమిటి అనేది ప్రమోట్ చేయడానికి కూడా మీరందరూ మీ రంగాలలో ఏ విధంగా సహకరించగలరో అది చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నా. అనేక డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, పురాణాలు అన్ని తయారవుతున్నాయి. కానీ నా చిన్న రిక్వెస్ట్, నేను ఒక 3000 పేజీల రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టాను. చాలా విశేషమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు. దయ ఉంచి బ్రాహ్మణులని ఓలా ఊబర్ కనెక్ట్ చేసినట్టుగా యావత్ ప్రపంచంలో ఒక ఫోన్లో ఎక్కడ పెట్టుకొని వెళ్ళినా ఒక రక్షకులో, ఒక పురోహితులో బతికే విధంగా ఆ విధమైనటువంటి వ్యవస్థని మీరు తీసుకొస్తే భారతదేశం ఎకానమీ పంచాంగం ద్వారా ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల రెవెన్యూ ఈ భారతదేశంలో ఆర్గనైజ్డ్ సెక్టార్ అని మీరు చెప్పేవి ఓన్లీ 10% జాబ్స్ ఇస్తున్నాయి, 90% అనార్గనైజ్డ్ సెక్టార్స్ ఇస్తున్నాయి. ఆ 90% అనార్గనైజ్డ్ సెక్టార్స్ లో పంచాంగము 90% సెక్టార్స్ లోను ప్రభావితం చూపిస్తూ ఉద్యోగాలను ఇస్తుంది. అది బ్రాహ్మణత్వం అంటే, అది సనాతన వైదిక ధర్మం అంటే. ఒక పెళ్లి జరిగిన, ఒక బ్రహ్మోత్సవం జరిగిన, లేదు మీరు ప్రపంచంలో బారసాలు, పుట్టినరోజులు ఏవి తీసుకున్నా ఇవన్నీ పంచాంగం నుంచి వస్తున్నాయి. కానీ ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి మీరు ఇంట్లో చేసుకునే వ్రతాలు, పూజలు అన్నీ కూడా 10 లక్షల కోట్లకి పైన రెవెన్యూ ఈ ప్రపంచంలో సనాతన వైదిక ధర్మం నుంచి పూలమ్మేవాడు, పండమ్మేవాడు, కూరగాయలు అమ్మేవాడు, అరిటాకులు అమ్మేవాడు అందరూ సంపాదిస్తున్నారు. ఈ 10 లక్షల కోట్ల అనార్గనైజ్డ్ సెక్టార్ ని ఏనాడు ఇక్కడ ఉన్నటువంటి ఐటీస్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మార్చగలుగుతారో అప్పుడు వైదిక ధర్మం ఈ ప్రపంచంలో ఎప్పటికీ శాశ్వతంగా నిల్చొని ఉంటుంది అని అలా మీరందరూ ప్రయత్నం చేయాలని మనసా శిరస మీ అందరినీ ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ దానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్ణంగా కూడా నేను తయారు చేసి పెట్టాను. సమర్థులు ఎవరైనా ఉంటే దాన్ని ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అన్ని లక్షల కోట్ల రెవెన్యూ మహా అంటే ఒక 50 కోట్ల ఖర్చు పెడితే ఇన్ని లక్షల కోట్ల రెవెన్యూని ట్యాప్ చేయగలిగేటువంటి ఇంటెలిజెన్స్ అవసరమైనటువంటి డేటా విత్ సహకారం ఆశీస్సులో శృంగేరి జగద్గురు మహాసంస్థానం నేను సంసిద్ధం చేసి ఉంచాను. సమర్థులు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చని చెప్తూ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలైనటువంటి మా బాలా శ్రీనివాస్ గారికి, మోహన్ కుమార్ గాంధీ గారికి, ఈ సంస్థకి సంబంధించి అనేక జిల్లాల్లో కర్నూలు నుంచి, కరీంనగర్ నుంచి, అలాగే అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి సహకరిస్తున్నటువంటి అందరూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులే అని భావిస్తూ నా వాటికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.